ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జనవరి 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు గల వారఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారు ఈ వారం 4వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల ఈ వారం ముఖ్యంగా మీరు కుటుంబ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే 9వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ సమయంలో మీరు డబ్బు ఆదా చేసుకోగలుగుతారు కాబట్టి మీ ఆర్థిక స్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. అలాగే ఈ వారం జీవితంలోని వివిధ విషయాలపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. మునుపటి అంచనాల ప్రకారం ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ సంపదని ప్రతి విధంగా నిల్వ చేయగలుగుతారు. ఇంకా ఈ సమయంలో మీ ఆర్థిక వైపు బలోపేతం చేయడానికి ఈ సమయంలో కొన్ని పెద్ద నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవకాశం ఉంది. కాబట్టి ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపడకండి మరియు ఏదైనా నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సహాయ సహకారాన్ని తీసుకోండి. అలాగే ఈ వారం ఇంటి నుండి దూరంగా నివసించే స్థానికులు మరియు విద్యార్థులు ఈ వారం చాలా ఒంటరిగా ఉంటారు. దీనివల్ల మీకు వింత బిగుతూ అనిపించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఈ వారం మీరు ఒంటరితనం నుండి బయటపడడానికి ఇంటి నుండి బయటకు వెళ్లి మీకు సమయం ఉన్నప్పుడు కొంతమంది స్నేహితులతో గడపండి. ఇంకా ఈ వారం పనితీరు పరంగా చాలా బాగుంటుంది. అలాగే ఈ వారం మీకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈ సమయంలో జీవితంలో వారి లక్ష్యాల గురించి పూర్తి నమ్మకంతో ఉన్న విద్యార్థులు వారి కృషిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ అహాన్ని ఆధిపత్యం చేయవద్దు. అలాగే ఈ వారం మీ కుటుంబం పట్ల మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన మీకు గర్వంగా అనిపిస్తుంది. ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు పేదవారికి మీకు తోచినంత దాన ధర్మాలు చేయండి. అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 6, 8 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.